మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఖరారైంది. రేవంత్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులకు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఓటర్లు జైకొట్టారు. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచేసిన బీఆర్ఎస్ ను ఓటర్లు మరోసారి చీకొట్టారు. అంతేకాకుండా బీజేపీతో అనైతిక పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ ను సొంత పార్టీ క్యాడరే బహిష్కరించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయనుండగా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొనుంది. వాస్తవానికి అధికార కాంగ్రెస్ పార్టీ 90% పైగా సీట్లు గెలుస్తుందని పలు సర్వేలు తేల్చాయి. బీఆర్ఎస్ నిర్వహించిన సొంత సర్వేలోనూ అదే విషయం వెలుగు చూసింది. కాంగ్రెస్ గెలుస్తుందనే విషయాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ మరోసారి బీజేపీతో అనైతిక పొత్తు పెట్టుకుంది. పార్టీ క్యాడర్ అభిప్రాయాన్ని గౌరవించకుండా కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసేదే లేదని తేల్చి చెప్పాయి. చివరి నిమిషం వరకు వారిని ఒప్పించేందుకు పలు విధాలా ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. చివరికి పోలింగ్ ఏజెంట్లు కూడా కొన్ని చోట్ల లేని పరిస్థితికి పడిపోయింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఎన్నికలకు సంబంధించి మళ్లీ ఫేక్ ప్రచారాలను తెరపైకి తెచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని అర్థమైన బీఆర్ఎస్ పలుచోట్ల ఘర్షణలకు తెరలేపింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వయత్నాలు చేసింది. అయితే బీఆర్ఎస్ కుట్రలను ముందే పసిగట్టిన ఓటర్లు మరోసారి ఆ పార్టీని చీకొట్టి రేవంత్ సర్కార్కే పట్టం కట్టారు.